హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏముందిలే, కరివేపాకు రైసే కదా, ఎవరికి రాదు అని అనుకుంటారు. కానీ ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు రైస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను, రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని బాగా వేయించాలండి. అలా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ధనియాలు ఒక 10-15 వరకు మిరియాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్పుడు కరివేపాకు తీసుకొని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు అనేది ఇలా బాగా వేగిపోవాలండి. ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కకు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో వేసుకుని దీన్ని బాగా మిక్సీ పట్టాలండి. ఇలా పట్టిన తర్వాత చూడండి, పౌడర్ అనేది ఇలా మరగ్గా ఉన్నా పర్వాలేదు, మీరు ఇంకా పౌడర్ కింద చేసుకుందామన్నా కూడా పర్వాలేదు. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. తర్వాత వేరుశనగ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా సగం వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. జీడిపప్పు ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారండి. ఇలా ఒక్కసారి కరివేపాకు రైస్ చేసి మీ పిల్లలకి పెట్టండి, మళ్ళీ తినాలని అంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొద్దిగా రైస్ వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో ఏ కర్రీ చేయడానికి వీలు లేకపోతే కరివేపాకు రైస్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తినాలి అని అంటారనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి కరివేపాకు రైస్. ఈ రైస్ మీ పిల్లలకి చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.